ప్రతి గుడికి నాయి బ్రాహ్మణులు చేస్తున్న సేవలను గుర్తించి వేసే ఆలయ కమిటీలలో విధిగా ఒక నాయి బ్రాహ్మణ సభ్యుడు ఉండే విధంగా ప్రత్యేక జీవో ఇవ్వాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక గుంజపడుగు హరిప్రసాద్ కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మాడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అక్కడి నాయి బ్రాహ్మణులకు గుడితో ఉన్న ప్రాధాన్యతను గ్రహించి ప్రతి గుడిలో పాలకవర్గ సభ్యులుగా నాయి బ్రాహ్మణులు ఉండే విధంగా ప్రత్యేక జీవోను ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యలో కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండవసారి టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వానికి తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాము అని తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవుదుర్తి విజయ్ కుమార్, జిల్లా నాయకులు మల్లింకి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, గడ్డం అంజన్న, అదిమూలం మహేష్, కోత్వల్ అశోక్, గుంజపడుగు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉండేటువంటి నాయి బ్రాహ్మణుల తరఫున ముఖ్యంగా తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక పక్షాన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా తెలంగాణకు వచ్చి గత 2 రోజుల కింద తెలంగాణ దేవాదాయ శాఖ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్య కార్యదర్శి శైలేజ రామయ్యార్ గారు ఒక 2 రోజుల కిందనే తెలంగాణలో ఉన్నటువంటి 20 ఆలయాలకు, ముఖ్యమైనటువంటి 20 ఆలయాలకు, అందులో మీరు చూస్తే భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం కానీ, అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయం కానీ, అదేవిధంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ, బాసర కానీ, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, ఇట్లా కాళేశ్వరం ఆలయం కానీ, ఇట్లా ముఖ్యమైన 20 ఆలయాలకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మీరు చేయండి అని చెప్పి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారు ఒక నోటిఫికేషన్ ఈఓలకు పంపడం జరిగింది.